సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ బాయ్స్. గైస్ ఈరోజు అయితే మనం అయితే ఫస్ట్ విడతలో వచ్చిన ఇందిరా మిల్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇదైతే మా మామయ్యది. సో అందరికైతే చాలామందికి అయితే ఇందిరా మిల్ అంటే చిన్న పడుతుందని అందరికి డౌట్ ఉన్నది. ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చూపించబోతున్నాం. అంటే హాల్ ఎంత ఉన్నది, బెడ్రూమ్ ఎంత ఉంది, కిచెన్, పూజ గది ఎంత ఉందని అయితే చూపిస్తున్నాం. సో ఈ ఇల్లు అయితే ఈ విధంగానే డిజైన్ చేసారు. ఈ డిజైన్ చేసింది మొత్తం అయితే మీకు చూపించబోతున్నాం. ఇది ఒక 90% అయితే అయిపోయింది ఆల్రెడీ. ఇంకొక 10% ఉంది. అంటే కాంపౌండ్ వాళ్ళు చిన్న చిన్నవి అయితే ఉన్నాయి. మా వాళ్ళు అయితే గేట్ అయితే పెట్టుకున్నారు. సో గాయస్ ఇదైతే హాలు, ఇదైతే హాల్ చూడండి. మా వాళ్ళకైతే హాల్ ఇంత పడ్డది. మా వాళ్ళు అయితే బెడ్రూమ్లో 2 పెద్దగా పెట్టుకున్నారు. సో అందుకోసం అయితే హాల్ అయితే చిన్న పడ్డది. ఇక గ్రానైట్ అయితే వేసి తీసుకున్నారు మా వాళ్ళు. గ్రానైట్ వేసుకున్నారు కానీ ఇంకా పాలిష్ అయితే వేయాలి. ఎందుకంటే మేస్త్రి కొద్దిగా లేట్ ఉన్నాడు, మార్బుల్ మేస్త్రి. ఇక ఇదైతే మా వాళ్ళు అయితే పూజ గది గాయస్. ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నారు టైల్స్తోనూ గ్రానైట్తో. అయితే పూజ గది అయితే ఇట్లున్నది. ఇక ఇదైతే కిచెన్. మా వాళ్ళు అయితే టైల్స్ పెట్టుకున్నారు ఇట్లా కిచెన్లో. ఇక ఇక్కడ సింక్ పెట్టేది కానీ ఇంకా మేస్త్రి పెట్టలేదు, కట్ చేసి అయితే పెట్టుకున్నారు. సింక్ అయితే పైన ఉంది. ఇక వాటరు, ఇదైతే మార్బుల్. ఇదైతే మార్బుల్తో అయితే డిజైన్ చేసుకున్నారు. ఇంకా కొద్దిగా కంప్లీట్ కావాలి, కొద్దిగా ఉన్నది. ఇదైతే పెద్ద బెడ్రూమ్. ఇదైతే ఇట్లున్నది పెద్ద బెడ్రూమ్ గాయస్. ఇగో ఈ పెద్ద బెడ్రూమ్లో అయితే వాషింగ్, పెద్ద బెడ్రూమ్లో అయితే ఇదైతే బాత్రూమ్. ఇక బాత్రూమ్ అయితే ఇట్లా ఉంది, టైల్స్ పెట్టుకున్నారు మా వాళ్ళు. వాటర్ స్నానం చేస్తే మన రోజు స్నానం చేసే రోజు కలగకుండా చిన్న పెద్దలు ఎటువంటి ఇక ఇళ్ళనే ఉన్నది మొత్తం సామాను. అంటే ఇక మొత్తం పూర్తిగా లేక ఇగో ఇళ్ళనే ఉన్నది సామాన్ మొత్తం. అయితే ఇది ఒక స్టోర్ రూమ్ తయారు చేసేది మా వాళ్ళు. పూర్తిగా లేకపోతే సామాన్ తీసినట్టు ఫ్రిడ్జ్ ఇళ్ళనే ఉన్నది. చూడండి ఇట్లున్నది. ఇదైతే ఇది అయితే ఈ రూమ్లో అయితే బాత్రూమ్ పడుతుంది. ఇంకా కట్టేది ఉన్నది, ఒకటి ఇచ్చి పెట్టారు మా వాళ్ళు. తలుపులు అన్నీ అయితే ఇళ్ళనే ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇక మొత్తం గాయస్ ఈ వీడియోకి మాత్రం మంచి రీచ్ అయితే మాత్రం సెకండ్ పార్ట్ తీయబోతున్నాం. అంటే సెకండ్ పార్ట్లో అయితే ఇల్లు అయితే బిల్ ఉంది, ఇల్లుకి ఎంత ఖర్చు అయింది అనేది. అంటే బేస్మెంట్ కాంచెల్లి, పిల్లర్ల కాంచెల్లి, రాడికి ఎంత అయింది, ఎన్ని ఇసుక ట్రిప్పులు వాడినాయి, కంకర్ ట్రిప్పులు ఎన్ని వాడినాయి, మొత్తం డీటెయిల్ అయితే ఇల్లు ఉన్నది. కరెంట్ బిల్లు, కరెంట్ సామానికి ఎంత అయింది అనేది, తర్వాత ప్లంబరు సామానుకు, దర్వాజాలు, కిటికీలు అన్నీ కలిపి అయితే గ్రానైట్కి ఎంత అయింది అనేది మొత్తం అయితే బుక్కులు ఉన్నది. సో ఈ వీడియో మాత్రం మీకు సెకండ్ విడతలు ఇల్లు కట్టేటోళ్ళకి అయితే షేర్ చేయండి, కొద్దిగా యూజ్ అవుతుంది వాళ్ళకి చూస్తే. సో ఈ వీడియో మాత్రం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు గాయస్.